నల్లమల సాగర్ జలాశయానికి నెలాఖరుకు నీళ్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నిర్వాసితులు ఊళ్లు వదిలేసి వెళ్తున్నారు. ఇప్పటికే 2,565 కుటుంబాలకు సుమారు 318 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. మిగతా కుటుంబాలకు సోమవారంలోపు ప్యాకేజీ సొమ్ములు చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇవాళ వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు 1,600 కుటుంబాలకు 200 కోట్ల పరిహారాన్ని అందజేయనున్నారు. నల్లమల సాగర్ జలాశయానికి ఈ నెలాఖరున నీళ్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ జలాశయం 15 లక్షల మంది దాహార్తి తీర్చనుంది. 4,47,000 ఎకరాలకు సాగునీరు అందించనుంది. పునరావాస ప్యాకేజీ నిధులు, ఇంటి పట్టాల పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం మీద 7,321 నిర్వాసిత కుటుంబాలు ఊళ్లను ఖాళీ చేస్తున్నాయి. వీటిలో వన్ టైం సెటిల్మెంట్ కు అంగీకరించిన కుటుంబాలు మినహా మిగతా వారికి ఇళ్ల స్థలాల్ని సర్కార్ కేటాయించనుంది. ఆయా కాలనీల్లో వసతులు కల్పించి ఇళ్ల స్థలాల్ని సిద్ధం చేసింది. దేవరాజు గట్టు కాలనీలోని మరో 15 ఎకరాల్లో పట్టాలిచ్చేందుకు భూసేకరణ వేగంగా సాగుతోంది. ఇప్పటికే అక్కడ 54 ఎకరాలు తీసుకుని ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చేందుకు లేఅవుట్ను సిద్ధం చేసింది. 3,961 కుటుంబాలకు ప్రభుత్వం 7 పునరావాస కాలనీలు ఏర్పాటు చేసింది. ప్యాకేజీ సొమ్ములు చెల్లించి పట్టాలు అందజేయనుంది. మిగతా 3,360 కుటుంబాలు వన్ టైం సెటిల్మెంట్ కు అంగీకారం తెలిపాయి. వీటికి ప్రభుత్వం 12.5 లక్షల రూపాయలు చెల్లిస్తోంది. మొత్తంగా 2,565 కుటుంబాలకు పరిహారం అందించింది. మరో 2,865 కుటుంబాలకు ప్యాకేజీ బిల్లుల్ని అప్లోడ్ చేసింది. మిగతా 1,891 కుటుంబాలకు బిల్లుల అప్లోడ్ ప్రక్రియ సాగుతోంది. ఇప్పుడిప్పుడే కొన్ని కుటుంబాలు కన్నీళ్లతో గ్రామాల్ని విడుతున్నాయి. ఎక్కువ మంది అద్దె ఇళ్లు వెతుక్కుంటుండగా మిగతా వారు బంధువుల నివాసాల్లో తలదాచుకుంటున్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్లో 1,600 కుటుంబాలకు 200 కోట్ల పరిహారాన్ని ఇవాళ అందజేయనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో కొంతమంది రైతులకు సీఎం చంద్రబాబు చెక్కులు పంపిణీ చేస్తారని వెల్లడించారు.